ఓం శాంతి. నమస్తే. ఒక చిన్న కథతో ఈరోజు మనం మన యొక్క విషయాన్ని వ్యక్తపరుద్దాము. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో పెరుగుతూ ఉన్నారనమాట. ఇద్దరు మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులు అని అంటే ఇద్దరు చక్కగా ఆడుకునేటువంటి వాళ్ళు. మరి ఇద్దరు మంచిగా చదువులో కూడా రాణించారు. చాలా చక్కగా చదువుకున్నారు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక చిన్న స్కూల్ నుంచి ఇంకా పెద్ద స్కూల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా చాలా మంచి స్టూడెంట్స్. అలా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి మార్క్స్ వచ్చాయి. ఇంట్లో వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా చాలా చక్కటి బిహేవియర్ కూడా వాళ్ళకు ఉండేదన్నమాట. మరి ముందుకు వెళ్తూ ఎలాంటి సమయం వచ్చింది అని అంటే, ఒక అబ్బాయి ఏమో మంచి జాబ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఆయనేమో వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేయడం ఆరంభించాడు. ఇంకా ఇక్కడే పల్లెటూరులో ఉన్నటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఎన్ని చోట్ల తన అప్లికేషన్స్ వేసినా కానీ ఎలాంటి జాబ్స్ రాకపోవడము, మరి తన జీవితాన్ని పోషించడానికి చాలా ఇబ్బందిగా ఉండి కష్టపడి మరి లాస్ట్కి ఏమైంది అని అంటే చాలా పెద్ద దొంగగా మారిపోయాడు. ఊళ్ళో అందరూ కూడా ఆ దొంగను చూసి భయపడేటువంటి వారనమాట. చాలామందిని బాధ పెట్టడము, దొంగతనం చేయడము ఇలాంటివన్నీ చేశాడు. కొంతకాలం తర్వాత ఎవరైతే విదేశాల్లో ఉన్నాడో ఆ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి రావటం జరిగింది. ఊరికి వచ్చిన తర్వాత అమ్మతో కలిశాడు, నాన్నతో కలిశాడు, ఇంట్లో అందరినీ పలకరించాడు, భోజనాలు చేశాడు. అన్నీ అయిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పాడనమాట, అమ్మ నేను వెళ్ళి నా పాత మిత్రుడిని కలిసి వస్తాను అని. అమ్మ అన్నారు, వద్దు బాబు నువ్వు ఆయన్ని కలవకు. ఎందుకు అని అంటే, నీకు తెలుసా నీ ఫ్రెండ్ ఒక పెద్ద దొంగగా అయిపోయాడు, ఊరంతా కూడా భయపడుతూ ఉన్నారు ఆయనతో, కాబట్టి నువ్వు వెళ్ళకు, నిన్నేం చేస్తాడో తెలీదు, నిన్ను కూడా దోచుకుంటాడు అని అనిందంట అమ్మ. కానీ ఈ అబ్బాయి చెప్పాడు, పర్వాలేదమ్మా, దొంగగా అయినా పర్వాలేదు, నా ఫ్రెండ్ కదా వాడు, కాబట్టి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. సో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేప్పటికీ ఒక పాత గుడిసెలో చాలా మురికి పట్టినటువంటి దుస్తులు వేసుకొని చెడు అలవాట్లతో అలా కనిపించాడనమాట వాళ్ళ ఫ్రెండ్. చూడంగానే చాలా బాధ వేసింది, కష్టం అనిపించింది మనసుకి. వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. అన్నయ్య అయిన తర్వాత మాట్లాడుతూ నాకేమైనా తినిపిస్తావా నాకు అని అన్నాడు అనమాట ఫ్రెండ్. ఈ అబ్బాయికి చిప్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చిప్స్ తింటూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ అబ్బాయి అన్నాడనమాట, అంటే విదేశాల నుంచి వచ్చిన అబ్బాయి చెప్పాడు, నాకు చిప్స్ తినిపిస్తావా, నాకు చాలా ఇష్టం కదా అని అంటే, దొంగగా ఉన్నటువంటి అతను చెప్పాడనమాట, నేను నీకేం తినిపించలేను. ఎందుకు అని అంటే, చూస్తున్నావు కదా నేను ఎలాంటి కండిషన్స్లో ఉన్నాను, నేను ఏమి నీకు పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాను, నేను చాలా పేదవాడిని అని. మరి ఏం చేస్తావు ఈ పేదరికం నుండి బయటికి రావడానికి అంటే, దొంగతనం చేస్తాను అని అన్నాడు. కానీ ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని ఏమనలేదు, నువ్వు దొంగతనం చేస్తావా అలాగా ఇలాగా ఏమనలేదు. సరే బాబు నువ్వు మంచోడివి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను నీకు అలాంటి స్థానానికి తీసుకొని వెళ్తాను ఎక్కడైతే ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో ధనం ఉంది, బంగారు నాణ్యాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి నగలు ఉన్నాయి, అక్కడికి తీసుకొని వెళ్తాను. అక్కడికి తీసుకెళ్ళాక నీకేమనను, నువ్వు ఎంత కావాలంటే అంత దోచుకొని తెచ్చుకో అని అన్నాడట. అనగానే దొంగకు చాలా సంతోషం అనిపించింది. నాకు బాగా లూటీ చేయడానికి చాలా బాగా దొరుకుతోంది, సో దీంట్లో నేను చాలా గొప్పవాడిని అయిపోతాను, నా జీవితానికి కావాల్సినంత దోచుకొని రావచ్చు ఒకేసారి అని అనుకున్నాడు. సరే పక్కూర్లో ఒక పెద్దూరులో ఒక మంచి మ్యూజియం ఉందట. ఆ మ్యూజియంలో రాజులు రాణులు పాతకాలంలో వేసుకున్నటువంటి ఏవైతే వాళ్ళ యొక్క నగలు, డైమండ్స్, గోల్డ్ ఇలాంటివన్నీ మరియు ధనము అంతా కూడా అక్కడ డిస్ప్లేలో ఉంది. అన్నీ చక్కగా అమర్చి పెట్టారనమాట. సో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఈ విదేశం నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్ చెప్పాడనమాట, ఓ ఫ్రెండ్ నువ్వు ఇక్కడ దోచుకో, నీకేం కావాలంటే అన్నీ దోచుకో అని అంటే, సో ఈ దొంగ అన్నాడనమాట, ఆహా లేదు నేను దోచుకోలేను ఇక్కడ అని అన్నాడట. ఎందుకని అయి ఉంటుంది, దోచుకోలేకపోతున్నాడు ఇక్కడ ఇంత ధనం ఉంటే కూడా అన్నాడనమాట. పైన చూసావా ఎన్ని కెమెరాలు పెట్టున్నాయో, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాయి నన్ను. సో ఆ కెమెరాల నుంచి తప్పించుకొని ఎలా చేయగలుగుతాను, నన్ను పట్టేసుకుంటారు కదా,
నాకు శిక్ష పడుతుంది కదా అని అన్నాడట. మరి బయటకు వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్ చెప్పడం మొదలుపెట్టాడు, నువ్వు ఈరోజు ఆ సీసీటీవీ కెమెరా ఏదైతే రాసుందో ఇక్కడ ప్రజెంట్లో ఉంది అని చూస్తోంది, మిమ్మల్ని గమనిస్తోంది అనేటువంటిది చూసిన వెంటనే నువ్వు అన్నావన్నమాట, నేను దోచుకోలేను అని. ఈ కెమెరా నుండి అయితే నువ్వు రక్షింపబడ్డావు, కానీ నువ్వు ఏదైతే కర్తవ్యాలను చేస్తున్నావో ఆ కర్తవ్యాలు ఎక్కడ షూట్ అవుతున్నాయి, ఏ కెమెరాలో బంధింపబడ్డాయి? ఆ సీన్స్ అన్నీ భగవంతుడి యొక్క కెమెరాలో బంధింపబడ్డాయి. కాబట్టి ఆ భగవంతుడి కెమెరా నుండి నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. ఎవరు రక్షించగలుగుతారంటే నీ స్వయం ఏవైతే కర్మలు ఉన్నాయో అవే రక్షింపబడతాయి అని అన్నాడట. సో మై డియర్ ఫ్రెండ్స్, నన్ను పూర్తి సమయము భగవంతుడి యొక్క కెమెరా అనేటువంటిది పరిశీలిస్తోంది. నా కర్మలు అనేటువంటి యాక్షన్స్ని భగవంతుడి యొక్క కెమెరా, నా యొక్క ఫేట్, నా యొక్క డెస్టినీ ఏదైతే ఉందో ఆ కెమెరా పూర్తి సమయం అంతా బంధిస్తుంది. కాబట్టి ఆ బంధనంలో ఆ షూటింగ్లో నన్ను నేను ఎప్పుడు మంచివాడిగా ప్రూవ్ చేయాలి అని అంటే మంచి కర్మల్నే చెయ్యాలి. సో ఈరోజు ఎలాంటి కర్మలు చెయ్యాలి అని అంటే నన్ను ఆ కెమెరాలో బంధించినా కానీ దానికి మంచి పరిష్కారము లేదు, మంచి రివార్డ్ లభించే విధంగా చేసేటువంటి కర్మల్ని చేద్దాము. సరేనా మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఓం శాంతి.